అంటే ఈ రూపకంగా తీసుకుంటారు. ఏం చేసేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఎక్సైజ్ పట్టణ కేంద్రాల్లో కూడా ఇవాళ కార్పొరేషన్ లో కూడా డివిజన్లలో కూడా ఇవాళ బెల్ట్ షాపులు అమ్ముతున్నారండి. ఫస్ట్ మీరు బెల్ట్ షాపులు తీసేయండి, ఫస్ట్ పర్మిట్ రూములు తీసేయండి, పర్మిట్ రూములు తీసారు, బెల్ట్ షాపులు తీసారు. వీళ్ళు యాక్సిడెంట్ అయితే ఉన్నాయి, చాలా మంది చనిపోతూ ఉన్నారు, కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వీటి మీదే మాట్లాడరు మీరు. ఎందుకండి మాట్లాడితే అర్థం ఉండాలి, అర్థం పడతా ఉండాలి. పోతా ఉంటాయి ఆర్థిక వ్యవస్థ నిత్యావసరాల వ్యవస్థ ఎవరి చేతిలో ఉందండి? సరుకులు ఇవ్వండి, ఎవరికి ఇవ్వాలి? ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతిలో ఉందండి? భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రాల చేతిలో మహేందర్ గారు ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ లో చాలా వరకు కూడా దుర్వినియోగం జరిగింది, కొంత లాస్ అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ ఉచిత బస్సు కూడా కొంచెం దుర్వినియోగం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే విధి విధానాలు చూసిన తర్వాత మాట్లాడతారు, లేకపోతే కేంద్రం నుంచి ఇన్ని నిధులు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ఫోటోలు కూడా ఉండాలని చెప్పేసి ఫైట్ చేశారు? మేము ఒకటే అండి, ఎవరి వాటా ఉన్నప్పుడు వారి ఫోటో. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వ వాటా కొద్దీ చాలా సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి. ఇవాళ మీరు ప్రోటోకాల్ పాటించమని చెప్పేసి ఉంటున్నాం. ప్రోటోకాల్ అండి, ప్రధానమంత్రి ఫోటో పెట్టడము మేము ఏదో హక్కుగా భావిస్తలేము. అది ప్రోటోకాల్ పాటించమంటున్నాం. ప్రోటోకాల్ పాటించమని చెప్పేసి అంటే మీరు ఫోటో అడుగుతున్నారని చెప్పేసి మాట్లాడడం అది సిగ్గుచేటు. ఎందుకంటే ఇవాళ మోడీ గారు దేశం ముందుకు వెళ్ళాలని చెప్పేసి, దేశ అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు సమన్వయం చేస్తూ ఉంటే ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం ఉంటుందండి. ఫస్ట్ దేశం భద్రత ఉంచుకోవాలి. దేశ భద్రత ఉంచని వాళ్ళ రాష్ట్రాల భద్రత ఉంటాయి. దేశ భద్రత విషయంలో ఆలోచించకుండా రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా ఆర్థికంగా వృద్ధి చెందాలని చెప్పేసి ఉపాధి 11 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ విభజన చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేసిరు అనేది చాలా ముఖ్యం. 11 సంవత్సరాల నుండి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి మొత్తం సంస్థలను ఈ రోజు తెలంగాణకి ఇవ్వకుండా, ఆర్థిక వ్యవస్థలో మరి మాకు భాగస్వామ్యం తెలంగాణకి ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ మీరు వేదాలు వల్లిస్తే ఎట్లంటే నాకు అర్థం కాదు. మీరు చేసింది ఏంటని మేము అడుగుతా ఉన్నాం. ఉన్నారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు తెలంగాణకు. ఓకే అండి విజయరాయ్ గారు, ఒక్క నిమిషం అండి విజయరాయ్ గారు, ఒక్క నిమిషం అండి. మహేంద్ర గారు టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.